ఈ సమయంలో మీ సన్నిధి గురించి ప్రార్థిస్తామయ్యా. ఆరాధనకి యోగుడయ్యా మీరు ఏసయ్యా. మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని కొండపురం కోసం అంటున్నారు. ఈ రోజు జరుగుతున్న అన్ని కార్యాలు మీ సన్నిధి గురించి నడిపించని ప్రార్థిస్తాను. మీ మాత్ర కార్యాలు మీ మా పట్ల జరిపించని ప్రార్థిస్తున్నాయా. మీ సన్ని సమర్పిస్తాను. ప్రార్థన విని మీరు జవాబు వచ్చిన అన్ని మాకు నమ్మిస్తాను. ఈ స్నామాలు అడుగుతాను తండ్రి. ఇది పాటుపడి దేవుని మహిమపరుచుకొని స్తోత్రం. అది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పశ్చమై నన్ను జీవించగా, నీవు నా తోడువే నన్ను నడిపించగా, నీవు నా పశ్చమై నన్ను జీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన సలుములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన సలుములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందన్నడు సరిచూడేని సరిగొత్తదైన ప్రేమామృతం. ముందెన్నడు సరిచూడేని సరిగొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచావు ఏ నాటికి, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఏ నాటికి, నీ రుణం తీరదు ఏ నాటికి. అది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సల్గుణ రాసి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని, గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సల్గుణ రాసి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని, గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారపై ఉన్న పాత్రగా నన్ను చేజారిపోయినవగా,
శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా, సరపై ఉన్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా, ఉన్నావులే ప్రదర్శనమునా, కలిసి ఉన్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే ప్రదర్శనమునా, కలిసి ఉన్నావులే ప్రతి అడుగునా, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. ఆది పరిశుద్ధుడా సుది నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, ఆది పరిశుద్ధుడా సుది నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. మీకు అర్పిస్తామే, మా స్థితికి యోగ్యుడయ్యా సోదరి. రోజు మనము కోపం గురించి ధ్యానించిపోతాము. మన జీవితంలో కోపం ద్వారా చాలా మంది జీవితంలో పాడైపోతుంది. కోపం ద్వారా చాలా మంది సమాధానాలు కోల్పోయినారు. అందుకోసం మనము కోపం దేవుడు చెప్పింది కాదు, దేవుని సంబంధించింది కాదు. కోపం ఎంత కోపం సాతాను సంబంధించింది. ఆయన ఆత్మది, ఎంత అది ఒక ఆత్మ. కోపం చెప్పింది ఒక ఆత్మ. ఇక్కడ ఆ కోపం గురించి మనం ధ్యానించిపోతాం. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు యాకోబు అధ్యాయము కొన్ని విషయాలు చెప్పబడుతుంది. యాకోబు 1వ అధ్యాయము 19-20 వాక్యం చదివి మనం ముందుకు వెళ్తాం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు ఎరుక, ప్రతి మనుషుడును వినుటకు వెగిరిపడవాడును, మాట్లాడుటకు నిదానించవాడును, కోపించుటకు నిదానించేవాడిని ఉండవలని. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇక్కడ చెప్పింది ఏంటైతే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎంత మనుషులను ఎవరినో మనం చూస్తుంది, వారు కోపించకుండా ఉన్నవారు ఎవరు లేదు. ఏమి మనము వింటున్నామో అది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మన జీవితంలో ఎంత వినుటకు వెగిరిపడువాడుగా మనం ఉండాలి. మన జీవితంలో ఎంత ఏది వింటున్నామో దాని యొక్క ప్రభావం ఉంది. అందుకోసం మనం వినిది మంచి మాటలు వినాలి. అందుకోసం మనం మంచి మాటలు వినడం ద్వారా మన ఆత్మకు సంతోషం కలుగుతుంది, ఇలా మన ప్రాణం కూడా సంతోషం కలుగుతుంది. అందుకోసం మనము వినిది మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటిది మనం మాట్లాడుటకు, మనం కోపించుటకు నిదానించిన వారు ఉండాల. కోపం ద్వారా పాపం వస్తుంది. మన జీవితంలో కోపం వస్తే పాపం కూడా వస్తుంది. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎంత కోపించుడి పాపం చేయవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఎంత మన బైబిల్లో చాలా వాక్యం చూడొచ్చు. కోపించుడి పాపం చేయొద్దుని ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడొచ్చు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ వాక్యం ఎందుకోసం ఇచ్చారంటే, కోపించుడి పాపం చేయొద్దు అంటే కోపం ఉండితే ఖచ్చితంగా పాపం వచ్చి చేస్తారు. మనుషులు కోపం ద్వారా దేవుని నీతి అయిన కార్యాలు వారి పట్ల జరగదు. మనం చాలాసారి మనం కోపిస్తాము, చాలా విషయంలో కోపించిన వారు కాన్నాము అలా. ఆ కోపించిన వారు మనం ఒకసారి 2 సారి కావచ్చు అలా చాలాసారి ఓకే మనం కోపించడం, మన జీవితంలో ఏం చేసినా కోపంతో చేయడం, కోపంతో మాట్లాడడం, కోపంతో ఉండడం, అలా ఉండితే ఖచ్చితంగా అది దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని కార్యాలు వారి పట్ల జరగదు. ఎంత కోపించిన ఓ వ్యక్తిలో దేవుని కార్యాలు ఏ మొత్తం జరగదని వాక్యం సెలవుస్తుంది. ఎంత దేవుడు చెప్పింది నీతి అని కార్యాలు జరిపించాలంటే సమాధానం అనుభవించిన ఒక ఆత్మలో దేవుని కార్యాలు జరుగుతుంది. దేవుడు మనతో కోపించితే మనము కొంచెం ఆలోచించేస్తాం. మనం కోపించినప్పుడు మన ఒక ఆలోచన మనకు రావాలి. ఎందుకు వస్తే దేవుడు మనం చేసిన కార్యాలు కోపించితే మనం ఇప్పుడు ఈ జీవం కలిగే దేశంలో మనం నిలబడలేదు. అలాగా మన ఆత్మ కూడా పొంగిపోయింది అనేది ఇంత దేవుని కోపం మన ఆత్మ పొంగిదలు చేస్తుంది.
అందుకోసం మనము ఆత్మీయంగా ఎదగలేదంటే మనలో కోపము అని ఆత్మ పనిచేస్తుంది. మన జీవితంలో ఎన్నో వాక్యాలు వింటున్నాము, ఎన్నో కార్యాలు మనం చేస్తాము, మనం ఎప్పుడు మన ఆత్మీయంగా ఎదుగుతుంటూ ఉన్నాము. అది మనం శోధన చేయాలా. ఆత్మీయంగా మనం ఎదగలేదు, ఆత్మీయ కార్యాలు మన వాటిలో జరగలేదు అంటే మనం మనల్ని శోధన చేయాలా. యథార్థ ఆత్మ ద్వారా మనం నడిపింపబడతాము. మనం మనల్ని శోధన చేయాలా. అప్పుడు ఆ వాక్యం ద్వారా మనము ఆ ఆత్మ, ఏ ఆత్మ మన ఎవరి చూస్తూ ఆ ఆత్మ వెళ్ళగొట్టచ్చు. ఎంత వెళ్ళగొట్టి తర్వాత దేవుని ఆత్మ సమాధాన సాధి మనల్ని నింపి మనం ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకోసం ఎప్పుడునో కోపించుకొని ఉన్న ఒక వ్యక్తిలో ఆత్మీయంగా వారు ఎదగలేదు. వారి జీవితంలో ఆత్మీయంగా ఎదగలేదు, ఆత్మీయంగా వారు నడవలేదు. అలాగే దేవునిలో మనం నిలబడలేదు. కొన్ని రోజులు వారు నిలబడతారు కావచ్చు, తర్వాత చూస్తే వారు విసిగిపోయినారుగా ముందుకు సాగుతారు. ఇలా ఉన్నవారు దేవుని నిలబడలేదు. అలాగే దేవుని కార్యాలు వారి జీవిత పట్ల చూడలేదు. అందుకోసం మన ఉదాహరణ చూస్తే మోషే జీవితంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల మోషే విసిగించిన వాడు అన్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినా, ఏం మోషే ద్వారా ఏం కార్యాలు దేవుడు చేసినా సరే దాన్ని అన్ని నెగిటివ్ చూసారు అదే. అందుకోసము ఈ ఇశ్రాయేలు ప్రజలు మోషేని విసిగించిన కార్యాలే మాట్లాడారు, చేశారు. అందుని బట్టి ఆయన జీవితం ఏం జరిగితే ఆయన కోపిష్ఠుడుగా మారిపోయారు. అలాగే ఆయన కోపం ద్వారా దేవుని ఆత్మ అతిక్రమం జరిగింది. ఎంత ఆయన కోపం ద్వారా ఆయన కోపించిన వాడుగా మారాడు. అందుకోసం ఆయన ఆత్మ అతిక్రమం జరిగింది. అలాగా దేవుడిచ్చిన వాగ్దానం అయిన భూమి, కనాను భూమిలో ఆయన అడుగుపెట్టలేకపోయాడు. ఆయన జీవితంలో దేవుడు ఎన్నో కష్టాలు, ఆయన కనా దేశం కోసం కష్టాలు, ఇబ్బందులు, అలాగే శ్రమలు, అలాగే నిందలు అన్ని సహించిన వాడుగా అన్నాడు. ఆయన ఒక్క నిమిషంలో ఆయన కోపించింది కాబట్టి ఆయన ఆలోచన చేయకుండా ఇచ్చారు. దేవుడు చెప్పిన కార్యాలు అది ఒకసారి చేసేసారి అని చెప్పినప్పుడు ఆయన 2 సార్లు చేశారు. అలా చేసినప్పుడు దేవుని ఆజ్ఞ అధిక్రమంగా అది మారింది. అలాగా ఆయన ఆ కోపం కాబట్టి ఆయన ఆశీర్వాదం, ఆ వాగ్దానం దేవుడిచ్చిన ఆశీర్వాదం భూమిలో అడుగుపెట్టకుండా, ఆ వాగ్దానం పొందకుండా ఆయన వెళ్ళిపోయాడు. అందుకోసం మనము మన జీవితంలో మనము దేవుని ఇచ్చిన వాగ్దానం మనం పొందకుండా ఉన్నాము. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకోసం మనం దేవుని వాగ్దానం పొందకూడదు. మన జీవితంలో దేవుని వాక్య వ్యతిరేకం మాది ఉంది, దేవుని ఆత్మీయ వ్యతిరేకం ఉంది. మన జీవితంలో శోధన చేయాలి. మన జీవితంలో అయితే మనం మనల్ని చూడకుండా ఇద్దరిని చూస్తాం. ఇద్దరు అది చేశారు, అది చెప్పారు, అది చేశారు, ఇది చేశారు అని మాట్లాడతాం. మన జీవితంలో దేవుడు ఏం చెప్తారంటే మన జీవితంలో వాక్యానుసారంగా మనం అని దేవుడు చెప్తారు. అందుకోసం మన శోధన చేయాలి. వాక్యానుసారం మనం అట్లే ఏదో తప్పిపోయిన వారు మనం శోధన చేసుకోవాలి. అయితే మోసం ఎలాగా మనం కూడా కనాన్ దేశంలో వచ్చాము, ఆ కనాన్ దేశంలో ఆశీర్వాదం పొందకుండా, కనాన్ దేశంలో ఆ దీవెనలు పొందకుండా, మనం సమాధాన సందేశం అనుభవించకుండా మనం ఉన్నాము. దేవుడు ఎన్నో కార్యాలు మన కోసం సెలవులు చేస్తాం. ఆ సెలవులు చేసిన ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాము. మన కోసం సెలవులు ఆయన త్యాగం చేశారు. ప్రాణం బట్టి ఆ ప్రాణం బట్టి మనకిచ్చిన ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాము. మనం మనల్ని శోధన చేసుకోవాలి. అయితే మన జీవితంలో ఎటువంటి కోపంలో మేము అన్నిటిగా ఉన్నాము. ఈ కోపం మనం చూపించడానికి సాతాను చాలా కార్యాలు చేశారు. పక్క వార్తనే మనం విసిగించిన వెళ్ళాలి చేశారు. ఇశ్రాయేలు ప్రజలు మోసతో విసిగించిన వారే అన్నారు. ఎన్నో అద్భుతాలు దేవుడు మోసతోనే చేశారు. అప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్మకుంటారు, దేవుని వ్యతిరేకి మాట్లాడడం చేయడం ఇది చేసుకొని మోసం విసిగించిన వారు. అలాగే చాలా మంది మనం కూడా ఉండొచ్చు. మన జీవితంలో, మా కుటుంబంలో పక్కవారు కావచ్చు, గురువారు వచ్చు, సొంత గంటం వచ్చు, మనం విసిగించిన వారు ఉన్నారు. అప్పుడు విసిగించిన వారుగా ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే మనం ప్రేమించుకుంటే సహనం కలిగిన వారుగా ఉండాలి. మనం సహనం కలిగి మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం కూడా కనాన్ తీసుకుని ఆశీర్వాదం జీవని పొందుకోవచ్చు. మన జీవితంలో మనం సాతాను చూపించకుండా మనం ముందుకు సాగాలి. అయితే సాతాను చోటిస్తే ఖచ్చితంగా మనం నాశనం చేయడానికి, వర్తించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. మన జీవితంలో ఏ సమాధానం, సంరక్షణ అనుభవించకుండా ఆయన నాశనం చేస్తాడు. మన హృదయంలో ఏ శాంతి సమాధానం, ఏ విషయంలో మన శాంతి సమాధానం ఆశీర్వాదం జీవనం పొందుకొని మనం ఉన్నామో అది నాశనం చేస్తాడు. యోబు జీవితం చూస్తే ఆయన అన్ని విషయంలో అన్ని సంపత్తి కలపడతాము, ఆయన అన్ని నాశనం చేసుకొని ఆయన నిలబడ్డారు.
ఇలాగ మన జీవితాన్ని సాతాను ఏదో విషయంలో మనం చూపించితే ఆయన నాశనం చేసిన వాడు అన్నాడు. అందుకోసం మనం సోదరు తీసుకుని వాక్యానుసారం మనం ముందుకు సాయంలో పొందాలి. కోపంలో మనం పడిపోకుండా, కోపం వచ్చిందని కూడా దేవుడు క్షమించింది ఒక మాట చెప్పకుండా మన జీవితంలో సరి చేసుకొని మనం ముందుకు వెళితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేశాడు. అంటే తోడుగా ఉన్నాడు, అన్ని విషయంలో సహాయం చేస్తాడు. అలా మన కుటుంబం సరే బయట ఉన్న వారి పట్ల, గురువు వారి పట్ల, సొంత బంధం అన్ని కోపము మనము వస్తే కూడా మన జీవితంలో చాలా మంది ద్వారా కోపం వస్తుంది. మనకి కోపం శాతం వాడుతారు. చాలా మంది బయట ఉన్న వారు సరే, కుటుంబం సరే, ఎంతతో వాడుతారు. మన కోపం రావాలా, మన సహనం కోల్పోవాలా, మన వాగ్దానం నెరవేర్చబడకుండా ఏది ఇంటికి సహాలా అంటే అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అందుకోసం మనం కోపం వచ్చినప్పుడు కూడా మనం దేవారి కోపం మనం చేసింది దానిని సహనంతో నింపి నడిపించి మనం ప్రార్థన చేసుకొని ముందుకొని మన మండల దేవుని ద్వారా దేవుని కార్యాలు మన ద్వారా ఆడంపరచబడుతుంది. అంటే మన పోటీచుల ద్వారా పరిశుద్ధాత్మత కూడా మనం దుఃఖపరచగా మార్చబడతాం. అందుకోసం మనము పరిశుద్ధాత్మత దుఃఖపరచకుండా సంతోషపరచగా మన అన్ని కార్యాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. కుటుంబాలు కూడా నాశనం జరుగుతుంది. అలాగే దేశాలు కూడా నాశనం జరుగుతుంది. ఇప్పుడు అయితే బంధాలు కూడా విడిపోయింది అని చూడొచ్చు. కోపంతో ఒక చిన్న విషయం కాదు, అది మన సహాయంతో సహించితే ఖచ్చితంగా మనకు సమాధానంతో అన్ని కార్యాలు దేవుడు మనకు తోడు నుండి మనకు చేస్తాడు. అందుకోసం దేవుని ప్రేమ అనేది ఇంత దేవుడిని మనం చూస్తే దేవుడు అనే మనం చూస్తూ ఒక వ్యక్తిని చూస్తే ఆ దేవుడు ప్రేమ అనేది అన్నాడు. ఎందుకంటే ఎన్నో పాపాలు మనం చేసినాం, ఆ పాపాలన్నీ క్షమించి మన ప్రేమ మనం ఈ రోజు వరకు మనం నిలబెట్టి నడిపించి మన ఆశీర్వాదం నడిపించి దేవుడు. అందుకోసం దేవుడి ప్రేమ అనేది కాబట్టి మనని కూడా ప్రేమ కలిగి చాలా అలాగే ప్రేమలో కోపం ఉంటుంది. మనం ఎంత మాత్రం ఒక వ్యక్తితో ప్రేమిస్తామో ఆయన వారు ఏం చేసినా కూడా మనం క్షమించగలిగిన వారుగా ఉంటాము. అంటే క్షమించి ఒక మనసు కలిగిన వారుగా మనం ఉండాలా. మన జీవితంలో ఏం చేసినానో ఇద్దరిని క్షమించిన వారు ఉండాలా, విడిచిపెట్టాలా. దేవా మీరు చూసుకోండి, ఆయన చేసింది చెప్పింది ఆయన మీరు చూశాడు అని మనం తలచుకోవాలా. దేవునిలో విశ్వాసం ఉన్నది అని చెప్పుకొని క్రియల్లో లేనినప్పుడు అదే నిష్ప్రయోజనమైన విశ్వాసం. మనం దేవుడు క్షమించగలిగిన మనసు కలిగి ముందుకు సాగుతాడు. అలా మన జీవితంలో క్షమించిన ఒక మనసు మన జీవితంలో ఉండితే ఖచ్చితంగా దేవుడు మనతో పాటు ఉన్నాడు. అలాగే మనము విశ్వాసం ఉన్నాము అని మనం తలసితే విశ్వాసం మనం పునఃపరచాలి. ఎలాగంటే క్రియల ద్వారా మనం కనపరచాలి. క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనము దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని వాక్యం ఉంది. దానికోసం మనము క్రియలు చేయాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని కార్యాలు మొదటి జరగాల, మనం చెయ్యాలా అని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. క్రియ ద్వారా విశ్వాసము మనం కనపరచిన వారు ఉండాల. విశ్వాసము లోపల ఉంది అన్న క్రియలు బయట ఉన్నది. అంటే మొదటి మనుషులు ఏది చూసారంటే క్రియలు చూసారు. ఒక మంచి క్రియ మనం చేస్తే వేరెవరు ఎందుకోసం చేశారు అని అడుగుతారు. ఎంత మొదటి చూసింది ఏమిటే క్రియలే బయట మనిషి చూసారు. అందుకోసం మన క్రియలు బయట కనపరిచిన వారుగా ఉంటారు. మనం చెప్తుంటాం. అబ్రహాం ఉదాహరణ చూస్తే అబ్రహాం జీవితంలో ఆయన అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతి మందిని తీర్పు పొందాడు. అబ్రహాం విశ్వాసం కనపరచాడు. దేవుడు చెప్పాడు ఎన్ని చెయ్యని చెప్పినప్పుడు అది దేవుడితో ఎందుకు చేయాలా, అది ఎందుకు చేయాలని అడగకుండా అది మొదలు పెట్టాడు. అయితే దేవుడు చేసింది చెప్పింది అన్నీ నాకు నేడకే నేను పరచుకున్నాను. దేవుడు ఏ క్రియలు నాకు చేయడు నేను విశ్వాసం ఎంచుకున్నాడు. ఆ విశ్వాసం ద్వారా ఆయన నీతి మంతుడుగా ఆయన పేరు పొందాడు. అలాగే విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగజేసిన వాడు అని చెప్పి ఆయన ఏ కార్యం విశ్వాసంతో చేసాడో అవన్నీ కార్యసిద్ధి కలిగజేసింది అని. అలాగే క్రియల మూలముగా ఆయన విశ్వాసం పరిపూర్ణమైనది ఉంది. అలాగే మన జీవితంలో అబ్రహాం విశ్వాసం క్రియల ద్వారా కనపరిచింది కాబట్టి దేవుని నీతి ఆయనకి దొరికి. అలాగే దేవుని స్నేహితుడిని పిలుపు పొందుకున్నాడు. అలాగే యాకోబు జీవితంలో చూస్తే మనము క్రియల ద్వారా ఒక స్త్రీ అక్కడ రాహాబు అనే ఒక స్త్రీని గురించి రాయబడింది. ఆ యాకోబు 2:23 వాక్యం కూడా చూడొచ్చు. అంటే క్రియల ద్వారా ఆమె నీతి మంత్రులుగా మార్చబడింది. రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమును వారిని వెలుపలోనికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలు అని నేను చెప్పడాను. చూడండి, క్రియల మూలముగా ఆయన మార్చబడింది.
అలాగే మనం ఈ రాకాబును బోవసు తల్లిగా దేవుడు చేశాడు. అయితే ఆ రూతు గ్రంథంలో బోవసు ప్రత్యేకమైన ఒక పాత్రగా కనబడతాడు. అయితే మన రూతు అధ్యాయం చదివితే అక్కడ బోవసును ప్రత్యేకంగా కనబడతాడు. ఎలాగైతే మనము ఆ బోవసు గుణాలు చూస్తే దేవుని గుణాలు, దేవుని స్వభావం కలిగిన వాడుగాను కనబడతాడు. అలా నీతి మంతురాలుగా రాహాబు, వేశ్య అయిన రాహాబు నీతి మంతురాలుగా మార్చిన తర్వాత దేవుని గురించి జ్ఞానము కలిగి ఆమె బ్రతికింది, పవిత్రురాలుగా బ్రతికింది. తర్వాత దేవుని గురించి, దేవుని కోసం ఆమె నిలబడింది. అలాగా దేవుని గురించిన జ్ఞానం ఆ బోవసుకు నేర్పించింది. నీతి కార్యాలు ఆమె నేర్పించింది బోవసు. అందుకోసం ఆయన బోవసు నీతి కార్యాలు చేసిన వాడుగా ఎదిగాడు. ఆయన ఆయన జీవితంలో దేవుని గురించి దేవుని గురించి జ్ఞానం పొందిన వాడుగా మార్చాడు. అలాగే మనము దేవుని నీతిగా ఉన్నాము. నీతి కార్యాలు చేయడం ద్వారా మన పిల్లలు కూడా నీతిగా ఎదుగుతారు. అలాగా రాహాబు నీతిగా బ్రతికి కాబట్టి బోవసు జీవితం ఆశీర్వాదంగా నిలబడింది. అలాగా మన నీతిగా మనం కార్యాలు చేస్తే, మన జీవితం నీతిగా కార్యాలు చేస్తే మన పిల్లలు కూడా నీతిగా బ్రతికారు. అలాగే నీతి కార్యాలు చేసిన వారుగా మార్చబడతారు. అలాగే దేవునికి మహిమ ఇచ్చిన వారుగా వారు బ్రతుకుతారు. మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. మన నీతి మంత్రులాగా దేవుడు మార్చాడు. అందుకోసం నీతి కార్యాలు మనం చేసుకుని ముందుకి వెళ్ళిన వారుగా ఉండితే ఖచ్చితంగా మన పిల్లలు కూడా నీతిగా పెరుగుతారు. మనం నమ్మాలా, మన ఆశీర్వాదం మాట్లాడతారు వారు అంటారు. అలాగే దేవుని జ్ఞానము పొంది దేవుని నీతి కార్యాలు చేసేవారుగా మనం ఉండాలి మన జీవితంలో. అలా బుద్ధి జ్ఞానం ఉంది, అలా అనుభవం జ్ఞానం ఉంది, రెండు జ్ఞానం ఉంది. ఇంత బుద్ధిలో జ్ఞానం ఉంది. చాలా మంది వ్యక్తుల్లో మనం చూస్తే మనము వాక్యానుసారం మనం చూడగలిగిన వారుగా ఉండాలి. మన ఆత్మీయ కన్నులు తెరబెడితే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఆత్మీయంగా మాట్లాడతాం, ఆత్మీయంగా చేస్తాం అని మనం చూడగలుగుతాం. అలాగే బుద్ధి చూస్తే చాలా మంది బుద్ధిలో మాట్లాడతాం, బుద్ధిలో చేస్తాం. బుద్ధి చేస్తే వారికి అనుకూలంగా మార్చబడుతూ అని వారి మంచి పేరు వస్తుంది, వారి శక్తి, వారి పేరుకు శక్తి అవుతుంది. వారి క్రియలు అలాగ క్రియలు మాట్లాడవచ్చు. అలాగా బుద్ధి జ్ఞానము కాదు దేవుడు మనల్ని నడిపిస్తుంది, అనుభవ జ్ఞానంతో మనల్ని నడిపించాడు దేవుడు కోరుతాడు. ఎంత అనుభవ జ్ఞానం ద్వారానే దేవునిలో మనము నిలబడగలుగుతాము. అలాగే దేవుని విశ్వాసంలో ఎదగలుగుతాము. అలాగే దేవుని జ్ఞానము మనము పవిత్రమైనది ఉంది, అలాగే సమాధానకరమైనది, అలాగే మృదువైనది, సులభముగా లోపడింది, అలాగే పశ్చాత్తాపమైనను వేషధారణ లేనిదే అన్నది దేవుని జ్ఞానం అలాంటిది. అందుకోసం ఈ జ్ఞానము మనము పొంది ఉండాలి మన జీవితంలో. అంటే దేవుని జ్ఞానముతో నీతి కార్యాలు మనం చేయాలనేది దేవుని ఇష్టం. అందుకోసం జ్ఞానముతో కూడిన మనము సాత్వికము గలవారి, జ్ఞానంతో మనము ఏం చేయగలంటే సాత్యం గలవారై తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరిచేవారు అంటారు. సాత్వికముతో జ్ఞానం ఉంది అలా సాత్వికం లేదైతే ఏం ప్రయోజనం లేదు. అందుకోసం సాత్వికముతో జ్ఞానం ఉన్నవారు సాత్వికంగా మాట్లాడతారు, సాత్వికంగా క్రియేట్ చేస్తారు. సాత్యం కలిగిన వారుగా మనందరం మనం చెప్తున్నాం. దేవుని జ్ఞానం పొందిన వారు సాత్యం గలవారే తన యోగ్యమైన ప్రవర్తన తన క్రియలను కనపరిచిన వారుగా మన జీవితంలో. అలాగా మన మాటలను ఇతరులను కోపము రేపవద్దు మన జీవితంలో. చాలా మంది చూడొచ్చు మాటల ద్వారా ఇతరులని కోపం రేపింది మాట్లాడతారు. అయితే వారి పొదువులు చెప్పడం, వారి లోటు చెప్పడం, వారి జీవితంలో ఏది జరిగిందో అది చెప్తారు. అది ఎలా చెప్తారని మనకు తెలియదు. వారు మాట్లాడడం ద్వారా, వారు మనతో మాట్లాడినా సరే వారి పక్క వారికి చూసి మాట్లాడినట్టే మాట్లాడతారు. అలాగా మన కోపం రేపింది వారుగా మాట్లాడదు మన జీవితంలో. అయితే దేవుడు చూస్తారు, దేవుడు వింటున్నారు. అందుకోసం మన నాలుగు జాగ్రత్తగా కాల్చుకోవాలి మన జీవితంలో. అలాగే ఎప్పుడైనా మాట ఏమో తప్పని ఎడలా మన మాటను తప్పకుండా ముందుకు సాగవారు. లోభము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందు ఉంచుకోవడానికి శక్తి గలవాడుగా. ఇంత మన మాట తప్పిపోకుండా మనమే స్వాధీనం చేసుకొని ముందుకు వెళితే శక్తిమంతులుగా, సమర్థవంతులుగా మనం ముందుకు. అలాగే నాలుక ఎలాగ వాడాలో అది మనం తెలుసుకోవాలా, మనం ఎరిగి ఉండాలి. మాట్లాడినప్పుడు మనం వివాదం పెట్టుకోవచ్చు. మన జీవితంలో చాలా మందికి చూడొచ్చు, వివాదం పెట్టుకొని కొన్ని ఇద్దరులను కూడించడానికి ట్రై చేస్తారు, ప్రయత్నం చేస్తారు. అందుకోసమే మనము మాట్లాడినప్పుడు వివాదం పెట్టుకోవద్దు. ఎవరు వివాదముతో మాట్లాడితే వారి పట్ల మనం సహన కలిగి ఉండాలి. సహన కలిగి మనం ముందుకు పోవాలి. చాలా మంది మత్సర మనోభావాలతో ఇతరులను కోపం పుట్టించే వారుగా ఉన్నారు. మత్సర మనోభావాలు
ఎంత ఆమె అలా చేస్తుంది, నేను ఇలా చేస్తాను. ఆమె ఒకటి చేస్తుంది, నేనేం రెండు చేస్తాను. అలానే ఒక మాట్లాడడం ద్వారా ఇతరులను కోపించిన వారుగా ఉన్నారు. అలా మనం ఏ మనుషులు నాలుకను స్వాధీనపరచనేరుడు, ఇంత నాలుక స్వాధీనపరిచే ఎవ్వరికి సాధ్యం కాదు అనా. అది మరణకరమైన విషముతో నిండినది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ నాలుక ద్వారా జీవం పొందొచ్చు, మనం శాపం పొందుకోవచ్చు. అందుకోసం మనము మరణం కూడా పొందుకోవచ్చు మన జీవితం. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. ఈ నాలుక మనం ఎలాగ వాడుకోవాలా, ఎప్పుడు ఏ సమయంలో ఎలాగ మాట్లాడాలా, ఎలాగ మనం ఉండాలా అని మనం నేర్చుకోగలం. మన మాటల ద్వారా ఇతరులను మోసపరచద్దు. చాలా మంది మాటల ద్వారా మోసపరుచుతారు. నేను ఎలా చేశాను, కొంతమంది చూడొచ్చు, మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దుఃఖంతో కష్టంతో వారి ఇబ్బందులతో వస్తారు. వచ్చిన తర్వాత వారి దేవుని సన్నిధిలో మొరగొట్టుతారు, ఏడిసి కన్నీరు రాసి మొరగొట్టుతారు. దేవా, నాకు ఈ కార్యం చేస్తే నేను ఎలా చేస్తాను, అలా చేస్తాను మొరగొట్టుతారు. అలా కార్యం జరిగిన తర్వాత వారు చెప్పింది ఏం చేయకుండా ముందుకు సాగిపోతారు. అది దేవుని మోసపరుచుతారని అనుకొని వారు వెళ్ళిపోతారన్నా, వారి స్వయమా మోసపరచు. అయితే దేవుడిచ్చిన ఆ దీవెనల్ని వారు పొందకుండా వారు నిలబడిపోతారు. అందుకోసము మనము ఇద్దరు మోసపరచొద్దు. మన జీవితంలో ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేర్చిన వారుగా మనం జీవితం. అయితే మన మాట ఇచ్చితే ఆ మాట మనం నెరవేర్చగలిగిన వారుగా ఉన్నామా, అది మనం ఆలోచన చేసి మనం మాట ఇచ్చిన వారుగా ఉండదా. అలా ఉండితే ఖచ్చితంగా మన జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా నిలబడతారు. ఇద్దరిని మోసపరచకుండా మనం మాటలు మనం జాగ్రత్త పడాల. అలాగా యాకోబు జీవితం గురించి మోసపరచబడిన వాడుగా అన్నాడు. యాకోబు తన మామయ్య మోసపరిచాడు చాలా సారి. మామయ్య ద్వారా మోసపరచబడిన వాడుగా అన్నాడు. ఎందుకోసం మనం చూస్తే ఆయన మామయ్య ఎలా మోసపరిచి తన చిన్న అమ్మాయి అయితే పెళ్లి చేసిస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. ఆయన చేసింది పెద్ద అమ్మాయితో యాకోబు పెళ్లి చేసిస్తాడు. అలాగే ఆయన మోసపరిచిన వాడుగా, ఆయన జీవితంలో చాలా సారి మోసపరచబడిన వాడుగా అన్నాడు. ఎందుకు అని ఆయన జీవితంలో మనం చూస్తే ఆయన జ్యేష్ఠుని మోసపరిచాడు. జ్యేష్ఠుని అన్ని ఆశీర్వాదం ఈయన తీసుకున్నాడు. మోసపరిచిన వాడుగా అక్కడ ఉన్న కాబట్టి ఆయన ఫస్ట్ ఆయన ఏం చేశాడో ఆ క్రియ ఏం చేశాడో ఆ క్రియని కొనసాగింది అంది. అందుకోసం మనం ఏం చేసామో అది మన జీవితంలో తిరిగి వస్తుంది. అది మనం జాగ్రత్త పడాలి. మన శక్తులు చేసింది అన్ని మన జీవితానికి తిరిగి వస్తుంది. అది మనం మంచి కార్యాలు చేస్తే అది మనకు జరుగుతుంది. అలాగే నీతి కార్యాలు చేసి నీతి ఫలము అనుభవించిన వారుగా దేవుడు చేశాడు. అలాగే మనం నీతి కార్యాలు చేసుకొని మనం నిశ్చయం వారుగా ఉండితే ఖచ్చితంగా నీతి ఫలమైన ఆశీర్వాదం మనం పొందుకోము. అందుకోసం మనం నీతి యొక్క ఫలము సమాధానము. మన జీవితంలో నీతి యొక్క ఫలం ఏంటిదని చూస్తే సమాధానం. చాలా మంది ఈ సమాధానం కోల్పోయిన వారు అన్నారు. ఏదో ఒక విషయంలో సమాధానం లేకుండా, చిన్న విషయం కావచ్చు, చిన్న విషయంలో ఏదో ఒక వారు అడిగి దిబ్బలేదు కావచ్చు, అందుకోసం వారు సమాధానం కోల్పోయిన వారు ఉన్నారు. ఇది వారి నుండి పోయినట్టు వారి ఏడవడం, మరగొట్టడం అని ఉన్నారు. అలా మన జీవితం దేవుడు ఏం చెప్తాడంటే సమాధానం ఎప్పుడు నిలిచిన సమాధానం అంటే నీతి యొక్క పదం సమాధానం. అందుకోసం దేవుని సమాధానం అనుభవించుకొని దేవుని కోసం వాడబడానికి సమాధానం లేకుంటే దేవుని కోసం మనం ఎప్పుడు వెళ్ళదు. ఇంతటి సమాధానం లేకుండా ఇద్దరు కూడా అసమాధానం అనుసరిస్తున్నాను. అందుకోసం మనలో సమాధానం వెలువడి చేస్తే ఆ సమాధానం ఇద్దరు కూడా దేవుడు అభిషేస్తాడు. అందుకోసం మనం సమాధానంతో సువిశేషం చెప్పాలి. అలాగే సమాధానంతో స్వార్థ చెప్పుకొని మనం కూడా ఉండాలి. అలాగే సమాధానంతో ఇద్దరి కోసం ప్రార్థిస్తున్నారు. అలాగే సమాధానంతో మన ఇద్దరికి సహాయం చేసిన వారు సక్రియ చేసుకుని మనం ముందుకు వెళ్ళిన వారు ఉండాలి. అలాగే దేవుని చిత్తం మనకు విధేయత మనం చూపిన వారుగా మనం ముందుకు సాగాలి. అయితే దేవుని చిత్తం ఏంటిదో తెలుసుకొని తన విధేయత చూపుకొని మనం సక్రియ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 6-7 వాక్యముల అక్కడ సమాధానం గురించి సమాధానం మనం ఎలా అనుభవించాం, ఎలాగ సమాధానం మన ఏలుబడి చేస్తుంది అని ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతుంది. దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వము ఆమె విన్నపములను దేవునికి తెలియజేయడే. ఏం చేయాలంటే అన్ని దేవునికి తెలియజేయాలంట. నా జీవితంలో ఏ కార్యాలను సరే నేను బుక్కుని రాసి పెట్టి ప్రార్థిస్తాను. అయితే నా ప్రార్థన బుక్కు ఎప్పుడు బుక్ ఉంది, ఆ బుక్కును రాసి పెట్టుకొని ప్రార్థన చేస్తుంది. ఎంత ప్రార్థనకి జవాబు
ఖచ్చితంగా దేవుడు ఇచ్చింది ఉన్నాడు. ఈ రోజు వరే దేవుడు చేయనున్నాడు. అయితే నా ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, దేవా ఈ కార్యాన్ని చేయడం, ఈ కార్యాలు అసలు మార్చుని తిప్పితే లేకుండా దేవుడు చేస్తాడు. ఎంత ప్రార్థనకి జవాబు చేయబడి మన దేవుడు. అందుకోసము మనకు సమాధానంతో మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాలంటే మన చింత యావత్ అన్ని దేవుని పైన మనం నేర్చుకోవాలా. దేని గురించి మనం చింతపడకుండా మన దేవుని సమర్పిస్తే ఖచ్చితంగా దేవుడు అన్ని కార్యాలు మనకు చేయడానికి రెడీగా ఉన్నాడు. అందుకోసం దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపు మీకు కావాలి ఉంటుంది. చూడండి, సమాధానము ఏసుక్రీస్తు బలనే హృదయములకు తలంపులకు కావాలి ఉంటుంది. దేవుడే దేవుని సమాధానం మనకు నిండి మనకు హృదయములను తలంపులను కావలిగా ఉన్నారు. వాకి సెలవుస్తుంది. అందుకోసం మనం అన్ని విషయం ఆయనకి సమర్పించాలా. మన చింతలు ఏది వస్తో అది అన్ని దేవుని సమర్పించాలా. అందుకోసం మనము మన విషయాలు అన్ని దేవుని చేతిలో ఇస్తే ఈ లోక భాగంలో మనకు మోసుకొని మనం ముందుకు అందుకోసం సంపూర్ణంగా దేవునికి మనం అప్పగించాలి. చాలా మంది అప్పగించలేదు. చాలా మంది కొన్ని విషయాలు దేవుని సమర్పిస్తారు. అని తర్వాత వారే అన్ని కార్యాలు చేయడానికి అన్ని కార్యాలు దేవుని సమర్పించగలిగితే ఖచ్చితంగా దేవుని సమాధానం మనం అనుభవించగలుగుతాము. అందుకోసం మనల్ని ఏ భారం పెట్టుకోకుండా మనం సమాధానం ప్రేమించటం భారాలన్నీ దేవుని మన జీవితంలో ఈ రోజు కూడా ఆయనే మనకు అన్ని చేశాడు, ఇంకా చేశారు. నమ్మకం కలిగి ఉండాలి, మన విశ్వాసం కలిగి ఉండాలా దేవుని మీద. దేవుడు అన్ని చేశాడు అని నమ్మకం, విశ్వాసం ముందుకు సాగిన వారు పొందాల. మనం దేవునికి చెందిన వారని ఎంత దేవుడు మనల్ని విలువ ఇచ్చి కొనుక్కున్నాడు అది మనం జ్ఞాపకం చేయాలి. చాలా మంది నాకు నేనే చెప్పి చాలా మంది అలాగనే జీవిస్తారు. అలా మనం ఈ లోకంలో ఏం చేసినానో అన్ని పెడతాం. ఎంత మనం పరలోకం చెందిన వారము, పరలోకంలో మన దగ్గర రాసి పెట్టున్నారు దేవుడు. ఎంత పరలోకం సంబంధించిన వారము మనము. అందుకోసము దేవుడి చెబుతారు మన విలువ కలిగిన వారము. యేసు ప్రభు ప్రాణం ఇచ్చి మనల్ని విలువ ఇచ్చి ఎన్నుకున్నారు దేవుడు. అందుకోసం మనం విలువ కలిగిన వారము. మనము తలంపుతో మన జీవితం ఆశీర్వాదంగా మన జీవిత ఆశీర్వాదం, మన జీవిత ఆశీర్వాదం ఇద్దరిని కూడా మనం ఆశీర్వాదంగా నిలబడగలుగుతాం. అందుకోసం దేని గురించి సిద్ధపడకుండా అన్ని విషయంలో దేవుడు నా కోసం చేస్తాడు మన విశ్వాసం నుంచి మనం దిశాన్ని పెడతాము. ఖచ్చితంగా దేవుడు మన పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా చేస్తాడు. ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ఎన్ని సంవత్సరం ఆయన చేయలేదు, ఆయనకి సంవత్సరం లేదు, నెలలు లేదు. దేవుడు కార్యాలు చేయాలని ఆయనకి తలంపులు వచ్చి ఒక్క నిమిషంలో అన్ని కార్యాలు మనకు చేసి అందుకోసం మనం విశ్వసించాలా, ఆయన మీద విశ్వసించాలా. ఎందుకోసం మనం ఆశీర్వాదం ఆరంభ పరిస్థితి ఏది కొంచెం లేట్ గా వస్తుంది అంతే. ఖచ్చితంగా మనం అది మేలు కోసం దేవుడు చేశాడు, నాకు మేలే చేశాడు నమ్మితే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఏది తలచుతాగా అది మన జీవితంలో జరుగుతుంది. అందుకోసం మనం అన్ని చెందని దేవుని మీద పెట్టి ముందుకు సాగడానికి మనం మనల్ని సమర్పించుకొని మనం ముందుకు సాగాలి. దేవుని ఆశ్రయించినట్టు ఈ సమయంలో మాట్లాడడానికి ఏంటంటే జీవం కలిగే సౌకర్యమయ్యే పరిశుద్ధంగా సౌకర్యం పోగించకుండా ముందు సహాయం చేయలేరు. పోగుతారు మీరు పెరగా కార్యాలు మా బట్ట జరగడానికి మీరు వాక్యం ద్వారా మాకు మాట్లాడినట్టు ఎన్నో కార్యాలు పోగించిన వారుగా పోగం మన ఎదుగుబడి చేయకుండా సంపూర్ణ విడుదల పొంది ముందుకు సాగానికి మనం సహాయం చేయలేదు. మీ ఆత్మ అభిషేకంతో కుమ్మరిసి మనం నడిపించడం ప్రార్థిస్తున్నాం. చిత్తానుసారం నడిపించలేదు. మీ చిత్తానికి ఇదేదో చెప్పిన వారుగా ముందుకు సహాయం చేయాలని ప్రార్థిస్తాము. పరిస్థితిగా సహాయం చేయండి. నాలుగు కూడా మేము ఎలాగ వాడుకోవాలా, ఎప్పుడు వాడుకోవాలా తెలియ మాకు తెలుసుకొని ఆ జ్ఞానం పొందుకొని ముందు సమయానికి ఆయన సహాయం చేయాలి ప్రారంభిస్తాం. మేము పరిస్థితిగా సహాయం చేయండి. జీవం కలిగితాగా మోసపరచబడి ఉత్సాహాన్ని సహాయం చేయండి. ఎన్నో మంది మోసపరిచిన వారుగా ఉన్నారు. ఆయన వార్తలు ప్రేమించిన వారుగా మిత్రోన్నత కుమ్మరిచిన మనం ఒప్పించలేదు. పరిశుద్ధంగా సమర్పిస్తాము. వాక్యాన్ని వినగలి జీవితంలో కూడా యథార్థ విషయంలో ఒప్పించిన వారుగా ఉన్నారా, అలా మోసపరిచిన వారుగా ఉన్నారా, అలా నాలుక విషయంలో వారి జీవితంలో యథార్థ ఆశీర్వాదం అడగము అంతే
అవన్నీ సరి చేసుకుని ముందు సాగా సహాయం చేయాలి. మీకు వాళ్ళు పాపం నుండి క్షమించినాయి సంపూర్ణ విడుదల వారి పట్ల జరిపించిన ప్రార్థిస్తాను. పరిశుద్ధిగా సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను. వాక్యం విన్న వారి జీవితంలో గొప్ప కార్యాలు వేసే సమయంలో జరిగినాకని ప్రార్థిస్తాను. సంపూర్ణ విడుదల వారు అనుభవించినాకని ప్రార్థిస్తాను. పరిశుద్ధిగా సహాయం చేయండి. ఏ ఆత్మను వారు వెలువడి చేయకుండా వేసే మీ ఆత్మ పరిశుద్ధ ఆత్మ వెలువడి చేసినట్టు సహాయం చేయండి ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా మీసాన్ని సమర్పిస్తుంది. పరిశుద్ధుడా జీవితవా ఇంకా సాధ్యమే లేదయ్య విశ్వాసం పొద్దుకొని విశ్వాసం సహాయం చేద్దాం. ఆ విశ్వాసం ఏదాదు మా జీవితంలో సంపూర్ణ వెళ్ళిపోయినట్టు ప్రార్థిస్తుంది. పరిశుద్ధుడా మీసాన్ని సమర్పిస్తాను. ప్రార్థన విని ఉద్యోగాలు చాలా బట్టి మంటలు అని బాగా వినిపిస్తాను. వేసిన ఆమె